ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీరు దాంట్లో సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది ఒకటి ఉండాలి. మనమే ఎవరు నిజంగా అర్హులో కూడా గుర్తించాల్సి ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఆ పరిస్థితులు ఉండట్లే, ప్రజల్లో కూడా ఆ పరిస్థితులు ఉండట్లే. ఇంటి ముందర కారు ఆగి ఉంటుంది, పెద్ద 4 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది, నేను ఆ రోడ్లో సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటే పెన్షన్ రావట్లేదయ్యా, పెన్షన్ రావట్లేదయ్యా అంట. బాగా నడుచుకుంటూ వస్తుంటాడు, నడుచుకుంటూ వస్తుంటే వచ్చి ఏమంటే కొంచెం ఇది ఉందయ్యా, నాకు 15,000 పెన్షన్ ఇప్పించాడు. అంటే ప్రభుత్వానికి కూడా పరిమితున్నాయి. డబ్బు ఏదైనా ఇస్తున్నది సంక్షేమం పేరుతో ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. ఖచ్చితంగా ప్రజల నుంచి వచ్చిన దాన్నే ప్రజలకు ఖర్చు పెడతారు. ట్యాక్స్ పేర్ దగ్గర నుంచి వచ్చిన డబ్బునే ప్రభుత్వం అధికారంలో ఉంటున్న ముఖ్యమంత్రి రాష్ట్రానికి సంరక్షకుడు కానీ ట్యాక్స్ రూపంలో ఏది వచ్చిందో దాన్ని సంక్షేమం మీద కానీ అభివృద్ధి మీద ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఆ బాధ్యతని రాష్ట్రంలో సక్రమంగా చూస్తుంది. కానీ అర్హులైన వాళ్ళకి ఇటీవల ఎందుకంటే